పుల్వామా ఎన్కౌంటర్కి సంబంధించి మళ్ళీ కొత్తగా పోయిన ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అంశంగా మారింది. కాంగ్రెస్ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేశారు కీలకంగా. అది నరేంద్ర మోడీ కావాలని ఎన్నికల కోసం చేసినటువంటి ఎన్కౌంటర్ అని. నిజంగా అట్లా చూడొచ్చు అంటారా పుల్వామా ఎన్కౌంటర్ని? ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత తీవ్రవాదం పూర్తిగా తొలగిపోయింది అని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పలేదు. అవును. కాకపోతే తీవ్రవాద సంఘటనలు తగ్గుతున్నాయి, బాగా మేము జాగ్రత్తగా కంట్రోల్ చేస్తున్నామని చెప్తోంది. అవును. తీవ్రవాదం ఒక్కసారిగా వెళ్ళిపోతుంది, ఇన్ని దశాబ్దాల తీవ్రవాదం ఒక్కసారిగా వెళ్ళిపోతుంది లేదా వెళ్ళిపోతుంది, పాకిస్తాను మద్దతు ఇవ్వడం మానేస్తుంది అంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఆ విషయం భారత ప్రభుత్వానికి తెలుసు, అందుకనే భారత ప్రభుత్వం కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతోంది. బీహార్ నుంచో ఇంకో చోట నుంచి అక్కడ బతుకు తిరిగిపోయిన వాళ్ళ కూలీలని చంపడం, లేదా పోలీసు వాళ్ళ మీద దాడులు చేయడం, ఇళ్ల మీద దాడులు చేయడం, అందులో ఎలక్షన్లు జరుగుతున్న వేళ అక్కడ ఇటువంటివి చేసి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి తీవ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉంటారు. అది సహజంగా జరిగే పరిణామం. ఈవెన్ ఇప్పుడు మనకి బస్తర్లో మావోయిస్టులు కూడా ఎన్నికల వేళ ఏదో సంచలనం చేయాలని చూస్తారు, ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని చూస్తారు. అదే అక్కడ కూడా జరుగుతోంది. ఆ క్రమంలో ఈ సంఘటన ఇదేమి పెద్దగా 50 మంది 60 మంది చనిపోలేదు. ఒక కాన్వాయ్, ఒక రొటీన్గా వెళ్ళే కాన్వాయ్ మీద దాడి జరిగితే దాడిని తిప్పికొట్టారు. దురదృష్టవశాత్తు ఒక జవాన్ చనిపోయాడు. ఎందుకంటే కాన్వాయ్ మీద ఆ కొండ ప్రదేశాల్లో జరిగినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఆ వ్యవహారం తెలిసిన వాళ్ళకి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇలా చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటూ జరుగుతున్న ఈ వ్యవహారాన్ని, సైన్యం తీసుకుంటున్న చర్యల్ని, పోలీసు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటున్న వ్యవహారాన్ని కాంగ్రెసు ఎగతాళి చేయడం, చిన్నచూపు చూడడమే ప్రధాన సమస్య. ఓకే. నరేంద్ర మోడీ మీద అక్కసుతో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందా అండి? ఇప్పుడు నక్సలైట్లు, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇటీవల 2 భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఒక్కో దాంట్లో 10 మందికి పైగా నక్సలైట్లు, ఒక చోట 20 మందికి పైగా నక్సలైట్లు చనిపోయారు. ఆ వ్యాఖ్యలు అక్కడ ఎందుకు చేయలేకపోయారు మీరు? పుల్వామా, గతంలో పుల్వామా, మళ్ళీ అదే పుల్వామా, రాజౌరి పుల్వామా జిల్లాలో జరిగేసరికి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చనిపోయింది ఒక సైనికుడు, దేశ సేవలో చనిపోతే దాని మీద స్పందించాల్సిన తీరు ఇలా కాదు కదా కాంగ్రెస్ పార్టీ. ఇది జాతీయ పార్టీ. అది మళ్ళీ మీరు ఉదయం లేస్తే ఏం చెప్పుకుంటారు? నా తాతని చంపేశారు, నా నాయనమ్మని చంపేశారు, నా తండ్రిని తీవ్రవాదులు చంపేశారు. అంటే తీవ్రవాదులపై పోరాటంలో నా కుటుంబం ప్రాణాలు కోల్పోయిందని ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నప్పుడు అదే ఒక సైనికుడి కుటుంబం ప్రాణాలు విలువ కాదా వీళ్ళకి? దాని మీద ఎగతాళి చేస్తారా మీరు? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ మీద అక్కస్తో మనకెక్కడా మద్దతు దొరకట్లేదన్న అసహనంతో ఆఖరికి ప్రతిదీ ప్రశ్నించడం ప్రారంభమైపోయింది. దాంట్లో నిజానిజాలు, వాస్తవాలు, అసలు దేని మీద మనం ప్రశ్నిస్తున్నామని లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇదే జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ తర్వాత వచ్చే బీజేపీ ప్రధానమంత్రి కూడా ఇంకో 3 టర్ములు భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉండిపోతాడు. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు, ప్రియాంక గాంధీ కొడుకు వచ్చి బీజేపీని ఛాలెంజ్ చేసేదాకా బీజేపీ ఇక్కడ దేశంలో పాలిస్తూనే ఉంటుంది.